హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లగేజ్ ఎందుకు సర్దుతున్నానో షార్ట్ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇప్పుడు చూడని వాళ్ళకు మేమైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా పెద్దమ్మ వాళ్ళు ఒకే రోజు 2 పండుగలు జరుపుకుంటున్నారండి. ఆ 2 పండుగలు వేరు వేరు. ఒక పండుగకి ఒక పండుగ సంబంధం ఉండదు, పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి. ఇక అందుకోసం వెళ్ళడానికి అయితే అన్ని లగేజ్ ఇట్లా సర్దుకుంటున్నాము. ఆ 2 డిఫరెంట్ పండుగలు ఏంటివి, ఎలా జరిగాయి, మేము ఎలా ఎంజాయ్ చేసామనేది అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మేమైతే సాయంత్రం ఇక పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళిన రోజే మట్కీలు చేశారండి. 2 డిఫరెంట్ పండుగలు అన్నాం కదా, ఒకటి మట్కీలు, మరొకటి పెద్దమ్మ తల్లి బోనాలు. ఈసారి పెద్దమ్మ తల్లి బోనాలున్న మట్కీలు మా పెద్దమ్మ వాళ్ళకి ఒకే రోజు వచ్చాయి అనుకోకుండా. అందుకే 2 వేరు వేరు పండుగలు అని చెప్పానండి ఇందాక. ఈ మట్కీలు చేసే వాళ్ళైతే పెద్దమ్మ తల్లి బోనాల రోజు వీలు కాదు, 2 ఒకటే రోజు జరుపుకుంటే అని కొందరైతే పెద్దమ్మ తల్లి బోనాలకి 3 డేస్ ముందే ఈ మట్కీలు చేశారు. ఈ మట్కీలు మా అన్నయ్య వాళ్ళకి కూడా ఉన్నాయి, కానీ మా అన్నయ్య వాళ్ళు చేయలేదు. మీరు కూడా చేయకపోయాలన్నా అంటే మనం పండుగ రోజే చేసుకుందాంరా, ఇప్పుడు వద్దా అని మా అన్నయ్య చెప్పాడు. ఇక ఆ రోజు మట్కీలు ఎలా జరిగాయో చూసేయండి మీరు. దేవుడు వచ్చిన అతనైతే పీరి పట్టుకొని గుండం చుట్టూ తిరిగాడు. మా అన్నయ్యకు కూడా దేవుడు వస్తుంది. మా అన్నయ్యకు దేవుడు రాబట్టి 2 years అవుతుంది. ఇది వరకు మా పెద్దనాన్నకు వచ్చేది. మా పెద్దనాన్న దేవుడే మా అన్నయ్యకు వస్తున్నాడని అయితే మా పెద్దమ్మ చెప్పింది. మా పెద్దనాన్న చనిపోయాక 5 yearsకి మా అన్నయ్య పైకి అయితే వస్తున్నాడు దేవుడు. మా పెద్దనాన్నకి దేవుడు అంటే చాలా నమ్మకం, అందుకే పీరి కూడా చేయించాడు. మా అన్నయ్య పట్టుకొని ఎగురుతున్న పీరి అయితే మా పెద్దనాన్న చేయించినదే. మా అన్నయ్య కూడా దేవుడు రావడం వల్ల ఇంకా ఎక్కువ నమ్మకం పెరిగింది. మా పెద్దమ్మ వాళ్ళు ఈ మట్కీలు చేసుకోబట్టి దాదాపుగా 20 yearsకి పైగానే అవుతుందండి. ఈ దేవుడు అంటే వాళ్ళకు చాలా ప్రత్యేకం. ఇక్కడ గుండం చూసారా, చాలా చిన్నగా ఉంది, ఎందుకంటే అది చౌరస్తా, మళ్ళీ పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి, అందుకనే గుండం అయితే చాలా చిన్నగా పెట్టాడు. ఈ గుండంలో మా అన్నయ్యనైతే పీరి ఎత్తుకొని దూకుతాడు. దూకేసరికి చాలా భయం వేసిందండి, కాలిందేమోనని, కానీ అలా జరగలేదు. ఎంతైనా దేవుడు కదా. ఆ రోజు మట్కీలు అయితే అలా జరిగాయి. మళ్ళీ ఉదయమే పీరీలు ఎత్తుకొని ఇంటింటికి ఊరేగింపుగా వచ్చారు. అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాక అన్నయ్యకి మళ్ళీ దేవుడు వచ్చాడు. అన్నయ్య వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. ఇదే పెద్దనాన్న చేయించిన పీరి, అది బడపహడు దేవుడి రూపము. అన్నయ్య వాళ్ళు కొత్తగా కట్టుకున్న ఇంట్లో ఫస్ట్ టైం చేసుకుంటున్న మట్కీలు మరియు పెద్దమ్మ తల్లి బోనాల పండుగ అండి. ఇక దేవుడు వచ్చిన వాళ్ళు 3 అయితే ఇంట్లోకి వచ్చారు. ఇంట్లో తుర్క దేవుడి ఫోటో, పెద్దనాన్న ఫోటో పెట్టుకోవాలని అయితే చెప్పారు. అలా చెప్పుడుతోటే మా అల్లుడైతే ఆ ఫోటోలు తీసుకురావడానికి పాతింటికి వెళ్ళి తీసుకొని వచ్చాడు. ఆ బ్యాండ్ సౌండ్, ఆ దేవుళ్ళు అలా వచ్చేవరకు అంతా హడావిడి అయిందండి. దేవుడు వచ్చిన వాళ్ళు చెప్పేటివి చెప్పి ఇక పెద్దనాన్న ఫోటో తీసుకొచ్చినాక కొబ్బరికాయలు నిమ్మకాయలు అన్నీ కొట్టి అయితే వెళ్ళారు. అదే రోజు సాయంత్రం పోచమ్మ బోనాలండి. ఇక పీరీల ఊరేగింపు అన్నీ అయిపోయాక పోచమ్మకు చేయడానికి అయితే అన్నీ రెడీ చేస్తున్నారు. ఈ గొర్రెను పోచమ్మ తల్లికి కోయడానికి మొక్కుకున్నారు. ఫస్ట్ టైం కొత్తింట్లో జరుపుకుంటున్న ఫస్ట్ పండుగ కాబట్టి పోచమ్మ తల్లికి అయితే గొర్రెతో చేస్తామని మొక్కుకున్నారట. ఇప్పుడు ఈ గొర్రెను తీసుకొచ్చి బోనం ముందైతే దాని తల కాళ్ళు కడిగి బొట్లు పెట్టి జడితివ్వడానికైతే మొక్కారు. జడితివ్వడం అంటే మనం చేసినవన్నీ అమ్మవారు ఒప్పుకొని అమ్మవారికి నచ్చినట్లు అన్నట్టు. నాకు తెలిసింది చెప్పాను. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బోనం దగ్గరనైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. అమ్మవారికి కావాల్సిన బియ్యం,
చీర ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టింది మా అక్క. బోనం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక దిక్కు పెద్దమ్మ తల్లి బోనాలు, మరో దిక్కు మట్కీలు. ఈ 2 పండుగలతోటి 5 రోజులు ఫుల్ హడావిడిగా ఉందండి ఇల్లు మొత్తం. ఇక్కడ ఇక బొట్లు పెడుతుంది గొర్రెకి. వేపదండ, బొట్లు అన్నీ వేసి మొక్కుతున్నారు. గొర్రె జడితివ్వడం కోసం అయితే కొద్దిసేపు సతాయించిందండి. ఇక అక్కడ మా అత్తమ్మ మా పెద్దమ్మ ఉండి కొత్తిల్లు కదా, దేవుళ్ళు నిండుకొని అన్నీ చూసుకొని ఇస్తుంది. మెల్లగా ఏం కాదులే అని చెప్తున్నారు. ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే ఇక ఎట్టకేలకైతే గొర్రె జడితిచ్చాక అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక సాయంత్రం అయ్యాక బోనాలు అయితే ఇంటి దాకా వచ్చాయి బయలుదేరడానికి. ఇక మా అల్లుడు మా అక్కకి బోనం ఎత్తుకున్నాక ఇక అందరం బోనాలతో అయితే బయలుదేరాము. ఆ బోనాలు ఎలా జరిగాయి అనేది మీరు కూడా చూసేయండి. వీళ్ళని కాటిపాపల వాళ్ళు అంటారు. వీళ్ళు ప్రతి చౌరస్తాలో ఇలా గుమ్మడికాయలు, కోడి, కొబ్బరికాయలతో అయితే ఇలా చేస్తారు. ఎందుకంటే బోనం ఎత్తుకున్న వాళ్ళకైనా ఈ పండుగ ఎలాంటి ఆటంకం లేకుండా, ఎవరికి ఏ చెడు జరగకుండా ఇలా చేస్తారు ప్రతి చౌరస్తాలో. ఇక ఒక పక్క వీళ్ళ డ్యాన్సులు, మరో పక్క డీజేలు, మొత్తం ఊరంతా సందడి సందడిగా బోనాలు అయితే చాలా బాగా జరిగాయి. డ్యాన్సులు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక మొత్తానికైతే ఇలా జరిగాయండి. డ్యాన్సులు ఫుల్గా చేశారు వీళ్ళు ప్రతి చౌరస్తలా. దానికైతే శివశక్తుల పూనకాలు, డీజే డ్యాన్సులు, కాటిపాపల డ్యాన్సులతోటి అయితే బోనాలు చాలా ఆడంబరంగా ఏ ఆటంకం లేకుండా జరిగాయండి. సాయంత్రం 6 గంటలకు బయలుదేరిన బోనాలు 11కి అమ్మవారి గుడికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి వచ్చారు. ఆ వీడియో అయితే తీయలేదండి, బాగా చీకటి అయింది అప్పటికే. ఇక ఈ వీడియో బాగా లెంత్ అవుతుందని అన్నయ్య వాళ్ళు చేసిన మట్కీలు, పెద్దమ్మ తల్లి బోనాల వీడియో అయితే ఇందులో లేదండి. నెక్స్ట్ పార్ట్ 2గా అన్నయ్య వాళ్ళు ఒకే రోజు చేసిన పెద్దమ్మ తల్లి బోనాలు, మట్కీల వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి.